మమ్మీ బర్త్డే. సో ఈరోజు మేము కేక్ చేస్తున్నాం. నేను మా అమ్మ కలిసి కేక్ ప్రిపేర్ చేస్తున్నాం. సో కేక్ కావాల్సిన పదార్థాలు చెక్ చేస్తున్నాం. ఇది జార్లోని 4 eggs బీట్ చేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలి. దాని తర్వాత ఇది నేను క్వాంటిటీగా యూస్ చేస్తున్నాను. సో దీంట్లోని షుగర్ వేసుకొని షుగర్ మిక్సీలో బీట్ చేసుకొని దీంట్లోని వేసేసుకోవడం షుగర్ పౌడర్. దాని తర్వాత దీంట్లోని కొంచెం మైదా క్వాంటిటీ మైదా తీసుకొని ఇది 1 teaspoon బేకింగ్ సోడా తీసుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి, గ్లాస్ ఆయిల్. దాని తర్వాత ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి. సో ఇవి కేక్ కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ స్టార్ట్ ది కేక్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది. చూడండి బ్యాటర్. దాని తర్వాత ఇందాకలా చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అదేంటంటే మనము హోమ్ మేడ్ ఓవెన్ లేకుండా తయారు చేసుకుంటున్నాము. సో మీకు ఓవెన్ ఉంటే ఇలాంటి రెసిపీ ఓవెన్లో చేసుకోవచ్చు. ఈ గిన్నె ఆయిల్తో స్ప్రెడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ కుక్కర్లోని ఈ చిన్న వెజిల్ టైప్ది దీంట్లో పెట్టుకొని ఈ వెజిల్ దీంట్లో పెట్టుకొని జస్ట్ ఇది పోస్ట్ చేసేయడమే, అంతే. సో మనకి ఈ బ్యాటర్ అంతా పోసాక 15 minutes స్టవ్ మీద పెట్టుకుంటే కేక్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఇలాగుంటుంది చూడండి. ఫ్లఫీగా ఉంది. మేము ఎక్కువ పిండి వేసుకున్నాం కాబట్టి ఫ్లఫీగా ఉంది. మీరు తక్కువ పిండి వేసుకుంటే చిన్న గిన్నెలో పెడితే అది కూడా ఫ్లఫీగా వస్తుంది. సో ఇంతటితో వీడియో అయ్యింది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చాక్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. మేము చాక్ పెట్టి చెక్ చేసుకున్నాము. ఇంకా కొంచెం బాగా అవ్వాలి. ఫ్లఫీగా ఉంది మీద, కానీ కింద ఇంకా ఉడకలేదు. సో మళ్ళీ బ్యాక్ టు ద స్టవ్.